హలో ఎవ్రీవన్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసి జియో వాళ్ళు 2 కొత్త ప్లాన్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్స్ ఏంటి, ఈ ప్లాన్స్ ఎవరెవరికి యూజ్ అవుతాయి అనేది ఇవాల్టి వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో మై జియో యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇందులో మనకు రీఛార్జ్ అనే ఆప్షన్లో ఈ 2 ప్లాన్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. డేటా ప్యాక్స్లో మనకు ఒక 2 కొత్త ప్లాన్స్ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మనకు 11 రూపీస్ ప్లాను. ఇందులో వీళ్ళు అన్లిమిటెడ్ డేటా అని ఇస్తున్నారు, కానీ ఇందులో మనకు లిమిట్ వచ్చేసి 10 GB లిమిట్ అయితే ఉంటుంది. దీని వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 1 అవర్. మీకు 1 అవర్ పాటు మీరు 10 GB డేటాని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. దీని ప్లాన్ వాల్యూ వచ్చేసి 11 రూపీస్. అండ్ సెకండ్ ప్లాన్ వచ్చేసి మనకు 49. ఈ 49 ప్లాన్లో చూసుకున్నట్లయితే మనకు 25 GB డేటాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ వచ్చేసి మనకు 1 డే అయితే ఉండడం జరుగుతుంది. మీరు 49 రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు 25 GB డేటా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది 1 డే పాటు మనకు వ్యాలిడిటీ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ప్లాన్స్ అనేవి ఎవరెవరికి యూజ్ అవుతాయి అంటే, మెయిన్గా ఎవరైతే మూవీస్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి అండ్ మెయిన్గా ఎవరైతే పెద్ద పెద్ద ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి ఈ ప్లాన్స్ అనేవి చాలా బాగా యూజ్ అయితే అవుతాయి. మెయిన్గా చెప్పాలి అంటే నాకు ఈ యొక్క 11 రూపీస్ ప్లాన్ అనేది వర్తి కాదు అని అనిపించింది. ఎందుకు అంటే మెయిన్గా మనకు ఇందులో వీళ్ళు 10 GB డేటాని ప్రొవైడ్ చేసిన దాని వ్యాలిడిటీ అనేది 1 అవర్ కాబట్టి ఆ యొక్క డేటాని మీరు యూజ్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది అయితే పడవచ్చు. ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ఏరియాలో ఒకవేళ కనుక నెట్వర్క్ స్పీడ్ అనేది స్లోగా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క డేటాను అయితే ఉపయోగించుకోవడంలో ఇబ్బంది అయితే పడవచ్చు. నాకు ఇందులో 49 ప్లాన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే వర్తి అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ యూజ్ చేయడం వల్ల మనకు 25 GB డేటా అయితే రావడం జరుగుతుంది. 1 డే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు నిశ్చంతగా యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ప్లాన్స్ మనకు ఎయిర్టెల్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఎయిర్టెల్ యూజర్స్ అయినట్లయితే మీరు మీ మొబైల్లో ఎయిర్టెల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్స్లో మనకు ఈ ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మనకు సేమ్ 49 ప్లాన్ ఉంది అండ్ మనకు 11 రూపీస్ ప్లాన్ అయితే ఉంది. మనకు 11 రూపీస్ ప్లాన్ చూసుకున్నట్లయితే 1 అవర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 11 రూపీస్ ప్లాన్లో మనకి ఇందులో 10 GB వీళ్ళు డేటా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ మనకు జియోలో ఎలాగో ఉందో అలాగే ఇందులో కూడా మనకు ఈ ప్లాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు 49 ప్లాన్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితే మనకు 49 ప్లాన్లో వీళ్ళు 20 GB డేటాని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీని వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 1 డే అయితే ఉండడం జరుగుతుంది. ఈ ప్లాన్స్ అనేవి మనకు మొదటగా ఎయిర్టెల్లో అయితే ఉండేవి. తర్వాత జియో వాళ్ళు కూడా ఈ యొక్క ప్లాన్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్స్ ఎలా ఉన్నాయో మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే జియో అండ్ ఎయిర్టెల్ సిమ్స్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ అయితే చేయండి. వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.